పండగ వేళ చైనా మాంజా జనాల ప్రాణాలు బలి తీసుకుంటోంది. లంగర్ హౌస్ లో ఫ్లైఓవర్ పై స్కూటీ మీద వెళ్తున్న ఆర్మీ జవాన్ కోటేశ్వరరావు చైనా మాంజా చుట్టుకుని కింద పడి చనిపోయారు. అలాగే యాదాద్రి జిల్లాలో ఒక కానిస్టేబుల్ చైనా మాంజా తగిలి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బహిరంగ మార్కెట్లో చైనా మాంజాపై పోలీసుల నిషేధం ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి చైనా మాంజా రావడంతో మనుషులు పక్షుల ప్రాణాలు తీస్తోంది. అలాగే స్థానికంగా దారం తయారు చేస్తున్న వ్యాపారుల పొట్టకొడుతోంది ఈ చైనా మాంజా. పండగ వేళ విషాదం నింపుతున్న చైనా మాంజా మరణాలపై మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా మార్కెట్లోకి చైనా మాంజా ఆగట్లేదు. చైనా మాంజా వల్ల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. తాజాగా మనం చూసాం లంగర్ హౌస్లో ఏకంగా ఆర్మీ జవాన్ ప్రాణాన్నే తీసింది ఈ చైనా మాంజా. హైదరాబాద్లో పతంగుల పండుగ అంటేనే చాలా సందడి ఉంటుంది. పిల్లలు పెద్దలు అంతా కలిసి కొన్ని వేల పతంగులు ఎగిరేస్తుంటారు. అయితే ఇందులో చైనా మాంజా కలవడం వల్ల పక్షులు మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే ఇక్కడ ధూల్పేట్లో ఈ మాంజా తయారైనటువంటిది చాలా ఫేమస్గా ఉంటుంది. కానీ ఇక్కడ చైనా మాంజా అనేటువంటిది తయారు చేయట్లేదు అనేటువంటిది ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. కానీ చైనా మాంజా మార్కెట్లోకి ఏ విధంగా వస్తుంది? పోలీసులు ఒకవైపు రైడ్స్ చేస్తూనే ఉన్నారు, పోలీసులు ఆంక్షలు ఉంటూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా చైనా మాంజా ఆగట్లేదు. లంగర్ హౌస్లో ఫ్లైఓవర్ మీద బైక్ పైన వెళ్తున్నటువంటి ఆర్మీ జవాన్ అయితే వెళ్తుండగా ఆ స్కూటీ మీద వెళ్తుండగా అది మెడకు తగిలి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది, ఆయన కింద పడి. సో అలాగే యాదాద్రిలో కూడా ఒక కానిస్టేబుల్కి ఈ చెంప ఏదైతే పూర్తిగా కూడా కట్ అయిపోయింది. సో అసలు ఈ చైనా మాంజా ఏ విధంగా వస్తుంది మార్కెట్లోకి? ఇది మామూలు మాంజాకు దీనికి తేడా ఏంటి మాట్లాడదాం. వ్యాపారులు ఉన్నారు, చెప్పండి. చైనా మాంజాకి మామూలు మీరు తయారు చేసేటువంటి మాంజాకి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంది? చైనా మాంజా ఈ ధర మాంజా ఉంది. అది చైనా మాంజా చూతో వైర్ మాంజా ఉంది. దాంతో అది తెంపితే ఇరగనే జరగదు. ఈ ధర మాంజా ఇరిగిపోతుంది. చైనా మాంజా వచ్చి మా కష్టం చాలా అవుతుంది. ఇక్కడ మేము డబ్బులు దొరికాయి, మంది వస్తలేరు. ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏమో మాకు గుర్తులేదు. మేము గణేశుల పండుగ పని చేస్తాం, అమ్మవారి పని చేస్తాం. ఇది ఇక్కడ ధూల్పేట దగ్గర మామూలు దారంతో చేసేటువంటి వ్యాపారులు ఉంటారు. సో ఇది ప్రాణాలకు కావచ్చు, పర్యావరణానికి ముప్పు అనేది ఉండదు. ఇది కొంత ఒకవేళ మనుషులకు అడ్డం వచ్చినా కూడా వారికి ఎటువంటి గాయాలనేటువంటివి కావు. ఇక్కడ ఏదైతే ఇక్కడ వ్యాపారి చేస్తున్నాడో మనం చూడొచ్చు. ఇది రైస్, ఇందులో ఆహారం వండినటువంటి రైస్ను అలాగే కలర్ను కలిపి కొంత సీసంకి సంబంధించినటువంటి పొడిని ఈ మూడింటిని కలిపి మామూలు దారానికి ఇది కలర్ అద్దుతూ ఉంటారు. కొంత స్టిఫ్గా తయారవుతుంది. కానీ చైనా మాంజాలో పూర్తిగా సీస్ ఆఫ్ మెటల్ను వాడి తయారు చేస్తారు. అది ఎక్కడ కూడా తెగదు. అది ఎవరైనా మనుషులకు అడ్డం వస్తే మాత్రం పూర్తిగా కట్ అయిపోతుంది. సో అదే నేపథ్యంలో లంగర్ హౌస్ మీద ఆర్మీ జవాన్ డ్యూటీకి వెళ్తుండగా కూడా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. అలాగే 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అలాగే పతంగులు ఎగిరేస్తూ గాలిపటాల మీదకి వెళ్ళి అశ్రద్ధగా ఎగిరేస్తూ కింద పడినటువంటి ఘటనలు ఉన్నాయి. అవి పక్కన పెడితే చైనా మాంజా వల్ల మనం చూస్తున్నటువంటి పరిణామాలు, మార్కెట్లోకి అవి రాకూడదని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా చైనా మాంజా మార్కెట్లోకి వస్తూనే ఉంది. ఒకవేళ చైనా మాంజా విక్రయిస్తే దాదాపు 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు ఫైన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మార్కెట్లో భయం లేకుండా ఈ చైనా మాంజాను విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా కూడా చైనా మాంజాను అరికట్టాలి, మనుషులు పక్షుల ప్రాణాలు నిలబెట్టాలి అనేటువంటిది చాలామంది పర్యావరణవేత్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్తేతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.